నేను ఎక్కడున్నాను అని మీరు అడగమునకే చెప్పేస్తున్నాను. మీరు పడదామని ప్రయత్నించిన ఆ కారు, ఈ ఇల్లు రెండూ నావే. అర్థమైందా? నీ కారు నన్ను చంపకుండా నాకు చాలా అన్యాయం చేసింది బాబు. అలా అనకండి. ఎంతో జీవితాన్ని చూసిన మీరే అలా బాధపడితే అలా చెప్పండి. అవును, మీకు భార్య బిడ్డలు ఎవరు లేరా? ఉన్నారు బాబు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఉంటే ఎందుకులా మీరు? కొడుకుల దౌర్భాగ్య జీవితాన్ని కళ్ళారా చూసి ఆ విషయం నా భార్యతో చెప్పడానికి మొహం చెల్లక చూడండి, కొడుకులు పుట్టలేదని కొందరు బాధపడతారు, పుట్టిన వాళ్ళు ప్రయోజకులు కాలేదని మరి కొందరు బాధపడతారు. అదే విచిత్రం, అదే సృష్టి. ఆఫ్ కోర్స్, ప్రయోజకులైన కొడుకులు కూడా పెళ్లాల చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతూ ఉంటే మరి కొందరు బాధపడుతూ ఉంటారు. ఇట్ ఈస్ షియర్ బ్యాడ్ లక్. రవి, రవి, ఏమిటేదో యాక్సిడెంట్ జరగబోయింది, నీకేం దెబ్బలు తగలేదు కదా? లేదు డాడీ, ఆయన నా కారు కింద పడబోయారు. అరే మరి డాక్టర్? అవసరం లేదు డాడీ, ఫార్చునేట్లీ ప్రమాదం ఏం జరగలేదు. మా డాడీ సుబ్రహ్మణ్య గారు పిఎస్ఆర్ షుగర్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్. నమస్కారం. నా పేరు రాఘవరావు. బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తాను? మా ఇంటికి. రండి, నేను డ్రాప్ చేస్తాను. మాది ఈ ఊరు కాదు బాబు, విజయవాడ. పర్వాలేదు, నేనే డ్రాప్ చేస్తాను. షూర్. ఓకే, రండి. జానకి, జాను. ఏమండి, బాసుగోపి ఎక్కడా? మీతో రాలేదా? వాళ్ళని చూసారా? ఎలా ఉన్నారండి? నీకు తృప్తి కలిగే విధంగా మాత్రం లేదు. అదేమిటండి? అంత తర్వాత చెప్తాను. రవి, రవి ఎవరండి? రవి. నమస్కారం. ఎవరు బాబు? ఏమండి? చిన్నప్పుడు తప్పిపోయిన మీ కొడుకునమ్మా. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. దారిలో వస్తూ వస్తూ బాబాయ్ గారు మీ ఇంటి పురాణం అంతా చెప్పారు. ఎలాగైనా ఈ ఇంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాలని నేను నిర్ణయించాను. మీరు అంగీకరిస్తే. నువ్వు మా కొడుకు అని చెప్పిన ఒక్క అబద్ధం నిజమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అబ్బాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను అదే అనుకున్నాను. ఒకే రూపు, ఒకే గొంతు. కానీ వారి నాన్నగారు నేను చూశాను. సుబ్రహ్మణ్య గారని చాలా గొప్ప వ్యక్తి, షుగర్ ఫ్యాక్టరీ ఓనర్, చాలా మంచి మనిషి. మనిషిని పోలిన మనిషిని సృష్టించడం ఆ భగవంతుడు లీల కాదు బాబాయ్ గారు. మన తెలుగు సినిమా నిర్మాతలు కొత్త కథలు దొరక్క పాత కథలనే మళ్ళీ మళ్ళీ మార్చి తీస్తున్నట్టు ఆ భగవంతుడు కూడా కొత్త ఫిగర్స్ దొరక్క పాత ఫిగర్స్ నే మళ్ళీ మళ్ళీ మార్చి ముద్రలేస్తున్నారు. ఉదాహరణకి మీరు నేను. చూడండి, ఇక నుంచి నన్ను గురించి ఎవరు అడిగినా తప్పిపోయిన మీ మూడో కుమారుడని చెప్పండి. ఓకే? ఆ తర్వాత చూతురు గాని నా నటన విజృంభణ. వస్తానండి, బాయ్. ఆయన భార్య జానకమ్మ గారిని చూస్తే చేతి దండం పెట్టాలంటే అంత మంచి దంపతులకు కళ్ళాల చేతుల్లో కీలుబొమ్మలా గాడే ఇద్దరు చోట కొడుకులు. దాంతో రాఘవయ్య గారి జీవితం ట్రాజడీగా మారిపోయింది. ఐ పిటీ హిమ్, ఐ ఆల్సో పిటీ హిమ్. డాడ్, ఇఫ్ యూ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్, ఒక నెల రోజుల పాటు నేను వాళ్ళ ఇంట్లో మకాన్ వేసి కుటుంబం అంతా త్వరగా ఓవర్ హాల్ చేసి పక్కకి రిపేర్ చేశాను. నువ్వా? ఎస్. రిపేర్ చేస్తావా? ఎస్. ఎందుకు చేయాలి? నువ్వేం వాళ్ళ చుట్టాను బంధువా? దేర్ యువర్ డాడ్, నేను వాళ్ళ చుట్టాన్ని బంధువును కూడా. అసలు నిజం చెప్పాల్సి వస్తే నేను మీ కొడుకునే కాదు. రవి, ఎస్, నేను రాఘవరావు గారు మూడో అబ్బాయి. చిన్నప్పుడు ఎప్పుడో తక్కువ ఇప్పుడే దొరికాను. రవి, ఇదంతా నీకు ఎవరు చెప్పారా? ఒక్కరు చెప్తుంది డాడ్. ఇది నేను ఆడబోయే నాటకం కాదు, తీయబోయే సినిమా. దీని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, చివరికి ఆటలు కూడా ఆల్ బై మిస్టర్ రవి, అంటే నేను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ. అయితే ఆ సినిమా చూడడానికి నేను వస్తాను.
చూస్తాను. ఏంటంటే నా సినిమా చూస్తాను నువ్వు వస్తావా? నథింగ్ డూయింగ్, నువ్వు రావడానికి వీల్లేదు. నేను రాకుండా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. చూడు నువ్వు అద్దాలు వేసుకుని బాగా చూడు. అంకుల్ ఏంట్రా అదే పాప సరదా పడుతుంది. పైగా కాబోయే పెళ్ళాం తీసుకెళ్ళడానికి కదా. అది కాదు డాడ్, ఆ ఏనుక్కల ప్యాంటు, ఆ చేపలు పట్టారు కదా, ఈ అవతారం చూస్తే వాడు మూర్ఛైన పోతారో లేకపోతే మమ్మల్ని బయటకనే గెలుస్తాడు. అయితే నువ్వు వెళ్ళడం మానే. నేనంటే మన ఇలా యూ షట్ అప్, దట్స్ ఇంపాసిబుల్. పోనీ చీర కట్టుకుంటే రాణిస్తావా? అసలు నువ్వు కట్టుకుంటేగా, అది కూడా ఇంపాసిబుల్. నీతో రావడం కంటే నాకు ఈ ఫ్యాషన్స్ అంత ఎక్కువ కాదులే. జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే చీర కట్టుకొచ్చేస్తాను. ఇక ముద్దు ఆ ముద్దు వచ్చే చీర కట్టురా. ఆ అడావుల్లో జాకెట్ వేసుకోవడం మర్చిపోకు. పిచ్చి పిల్ల. దీని తండ్రి వెంకట్రామయ్య నేను వ్యాపారంలో భాగస్థులు మాత్రమే కాదు, జీవితంలో మంచి స్నేహితులను కూడా. వాడు పోయాడు, దీన్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నా మీద పడింది. మీ ఇద్దరికి ఆ బంధం కాస్త కూడా పడిపోతే యూ డోంట్ వరీ డాడ్. మీ కాబోయే కూడా అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నా మీకు తెలుసా? అసలు వెళ్ళాలంటే ఎలా ఉండాలో ఆ జానకమ్మ గారిని చూసి నేర్చుకుంటున్నాను. గట్ మై పాయింట్? మై డియర్ సన్, నువ్వు అనుకున్న కార్యం సాధించి తీరుతావు నాకు తెలుసురా. అమ్మా నువ్వా బాబు? అమ్మా ఒంట్లో ఎలా ఉంది? నిన్ను చూశాక నా బాధలన్నీ పోయినట్టున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ అమ్మాయి ఎవరు? అదేనమ్మా రేఖని, నాకు కాబోయే రేఖ. నేను చెప్పలా మా అమ్మగారు జానకమ్మ గారు. హలో. హలో కాదు, హలో పోలు. సాష్టాంగ నమస్కారం చేయాలి. చేయి. ఇదేమిటో నేను చూస్తాను చూడు. ఎందుకులే బాబు. నేను చూస్తాను బరో. ఇంకా మా చూసావా, సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభం? జాను ఎవరది? నేనే నాన్నగారు, మీ చిన్నానే. రేఖ వెళ్ళి మామగారికి కూడా నమస్కారం పెట్టు. హలో పోలో కాదు, సాష్టాంగ నమస్కారం చూపించారుగా, అట్లా పడాలి. గో గో. దీర్ఘ సుమంగళీ భవ. అదేమిటండి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే అడ్వాన్స్ గానే నా ఆశీర్వాదం ఇచ్చేసాను అనమాట. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? సారీ నాన్నగారు, వారి నాన్నగారు మా నాన్నగారికి బిజినెస్ పార్ట్నర్. పాపం ఈ మధ్య పోయారు. నాన్నగారు మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి ఈవిడ కూడా ఇక్కడే ఉంటుంది. పైగా నాకు కాబోయే హార్టీ కంగ్రాచులేషన్. ఫోన్లే బాబు, కోరి కోడలను తెచ్చుకునే యోగం మీ అమ్మకి ఎలాగూ లేదు. మరి ఈ కోడలు తనే స్వయంగా కోరి ఇంటికి వచ్చిన నాన్నగారు. అంతేకాదు పిచ్చి పిచ్చి వేషాలు మా అమ్మ గిట్టమని, ఆడదంటే పవిత్రంగా పార్వతీదేవిలాగా మా అమ్మలాగే ఉండి తీరాలని మరీ మరీ చెప్పి తీసుకొచ్చున్నాను. నాన్నగారు కమింగ్ టు ద పాయింట్, మన అసలు నాటకం రేపు ప్రారంభం కాబోతుంది. నాటకమా? అవును నాన్నగారు, అంతా ఒకేసారి చెప్తే మీకు అర్థం కావచ్చు. సీరియల్ నావల్ లాగా ఇంట్రెస్టింగ్ గా కొంచెం కొంచెం చెప్పాను. ఓకే అమ్మా, మరి మేము ప్రస్తుతం ఉంటాను గది పైన. వెరీ గుడ్, నేను ఎలాగో పైకి రావాల్సి ఉండగా. థ్యాంక్ యూ డాడీ. ఐల్ సీ యు బ్యాక్. డార్లింగ్ కమ్ ఆన్ కమ్.